రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నక సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఏ నియోజకవర్గం అనేది సూర్యాపేట జిల్లా నాగారం మండలం నాగారం విలేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు భవశ్ని విత్తనాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఈ భవశ్ని విత్తనం వాళ్ళకి ఎట్లా అనిపించింది, సో అసలు ఆ భవశ్ని అనే విత్తనాన్ని వీళ్ళు ఎట్లా ఎంచుకున్నారు, దీని యాజమాన్య పద్ధతి ఎట్లా చేసుకున్నారు, దాంతోపాటుగా దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది, దీంట్లో ఏమైనా వైరస్ ఏమైనా తగులుతూ ఉందా, అసలు ఈ క్రాప్ అనేది వాళ్ళకి నచ్చిందా లేదా. మనం యూట్యూబ్లో పోయిన సంవత్సరం చూపించాం చాలా ఫీల్డ్స్ కూడా. సో ఆ ఫీల్డ్ చూసిన తర్వాత వీళ్ళైతే విత్తనం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి అదే విధమైన రిజల్ట్ ఉందా లేదా అనే దాని గురించి రైతునైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు బిలియా సార్. ఏ ఊరు మీది? నాగారం. సో ఇప్పుడు మీరు అసలు వేసుకున్న విత్తనం ఏంటి? ఇది భవిష్యని సార్. భవిష్యని. అసలు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉంటారు? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్? వ్యవసాయం బాగానే ఉంది, చేస్తాం కానీ ఇప్పుడు ఇది 2 ఎకరాలు పెట్టినా సార్. ఇది 2 ఎకరాలు పెట్టినాం. అసలు ఈ విత్తనాన్ని ఎట్లా ఎంచుకున్నావు నువ్వు? సార్ యూట్యూబ్ లో చూసి చేసాను సార్. యూట్యూబ్ లోనే చూసి రకరకాల ఛానల్స్ లో ఎన్నో విత్తనాలు వచ్చినాయి. భవిష్యని అంటే మాకు ఎప్పుడు పెట్టలే. భవిష్యని అని పోయి హనుమాన్ మన ఖమ్మంలో తీసుకున్నారు. ఎన్ని ఎకరాలు తెచ్చినా నువ్వు? 2 ఎకరాలకు తెచ్చిన. నీతో పాటు ఇంకా చుట్టుపక్కల నాతోటి మేము నలుగురు తెచ్చుకున్నాం సార్. నలుగురు తెచ్చుకున్నాం. నలుగురు తోటలు బాగానే ఉన్నాయి. నలుగురు తోటలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు కాయ సెట్టింగ్ ఎట్లా అనిపించింది నీకు? కాయ సెట్టింగ్ కుచ్చు కాపే సార్. ఒకసారి నాకు దగ్గర చూపించు. చూడండి సార్, కాపు బాగానే ఉంది. కాపు బాగానే ఉంది. దగ్గర కాపు ఉంది. కాయ సైజ్ బాగుంటది. కాయ సైజ్ దీని అచ్చు ఎట్లా పెట్టుకున్నారు దీనికి సార్? అచ్చు ఎట్లా పెట్టుకున్నారు దీనికి? అచ్చు 24 ఫీట్లు 30 ఇంచులు పెట్టుకున్నా సార్. 30 ఇంచులు అచ్చు పెట్టిన. 30 ఇంచులు. మొక్కకి ఎంత పెట్టు? మొక్కకి అంటే ఇక సాల్ తోట ఇది ఫీట్ కొని పెట్టుకున్నా. భవిష్యని దాని గురించి మనం పోయిన సంవత్సరం చెప్పాం. ఇప్పుడు ఆ ఒక్క చెట్టు అని కాదు, ఇప్పుడు అన్ని చెట్లకు ఉంది సార్ కాపు. అన్ని చెట్లకు ఒకటే విధమైన కాపు. ఈ సంవత్సరం వాస్తవంగా ఏంటంటే ఎక్కడ చూసినా కానీ కాపు సెట్టింగ్ జరగట్లేదు అనేది చాలా ఎక్కువగా లేదు ప్రాబ్లం చెప్తా ఉన్నారు. కాపు సెట్టింగ్ బాగుంది. బాగుంది. ఇప్పుడు ఎన్ని క్వింటాల కాపు పడిందంటే ఇందులో? సార్ ఇది ఇప్పటి కాపే ఒకసారి తెంపుతుంది 30 క్వింటాల కాయ తొక్కరు. 2 ఎకరాల పేరు మీద 30 క్వింటాల్ ఫస్ట్ కాపే తెగుతుంది. ప్రజెంట్ 30 క్వింటాల్ 2 ఎకరాల ఫస్ట్ కాపే. మళ్ళీ పచ్చికాయ ఉంది, తర్వాత పచ్చికాయ ఉంది, మళ్ళీ ఒకసారి కూడా వెళ్తుంది. దీంట్లో పక్క ఏది లేకున్నా లాస్ట్ వరకు 60 క్వింటాల కాయ తీస్తుంది. కాయ ఆల్రెడీ తెంపుతా ఉన్నారు. కాయ తెంపిన తర్వాత మళ్ళా జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే మళ్ళీ కాపు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఎక్కువ చోట్ల నల్లి ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తా ఉంది. మీ దాంట్లో నల్లి ప్రాబ్లం పెద్దగా ఏం లేదు. అన్నిటికీ తట్టుకుంటుంది. ఇది వైరస్ తట్టుకుంటుంది, నల్లి గిల్లి అంతా తట్టుకుంటుంది. బొబ్బర ఏమైనా ఉంది అసలు? 2 ఎకరాలు లేదు సార్. ఎక్కడ లేదు బొబ్బర అయితే లేదు. రాలే. ప్రజెంట్ అయితే 15 క్వింటాలు ఎకరానికి దిగుతుంది. మళ్ళీ పచ్చికాయ ఉంది, మళ్ళీ మొత్తం అసలు ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటారు? 2 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తా ఉంటారు మీరు? సార్ ఒకసారి మంచి మందులు కొట్టుకుంటే మాత్రం, అంటే వాటి పేర్లు చెప్తే రైతులు కూడా ఉపయోగపడతాయి కదా సార్. ఫస్ట్ మేము కొట్టేది ఫస్ట్ నుండి కొట్టాలంటే ఇక కొడుతూనే ఉంటాం. రోగర్ కానీ అది ఫస్ట్ ఆ తర్వాత ఎక్స్పోనస్ కొట్టినాం, డిలిగేటు, మళ్ళా టైసరు, ఈ పెద్ద మంచి మందులు వాడుతూనే ఉన్నాం. నార్మల్ గా రైతులు కొట్టుకునే మందు ఇక అన్ని ఏం గుర్తుంటాయి అవన్నీ కొడుతూనే ఉంటాం. కాకపోతే కాపు సెట్టింగ్ అయితే బాగా జరిగింది. కాపు సెట్టింగ్ చూసినా కానీ ప్రతి చెట్టు మీద కూడా ఎర్రగా కనిపిస్తుంది. కాయ అంతా కూడా కాయ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కాయ తాలుగాట ఏమైనా ప్రాబ్లం ఉంది? కాయ మచ్చ ఒకటి లేదు. కాయ నిండా గింజ ఉన్నది. దీనికి బాగా మంచి బరువు కూడా వస్తుంది. ఇది సైజ్ ఎట్లా అనిపించింది మీకు? సైజ్ 3 ఇంచులు చిల్లర ఉంటుంది సార్. ఇది 3 ఇంచుల చిల్లర, 4 ఇంచులు ఉంటుంది. 4 ఇంచులు. కలర్ ఎట్లా అనిపించింది? కాయ కలర్ మంచి కలర్. మార్కెట్ లో మంచి రేట్ ఫస్ట్ లాట్ ఇదే మంచి రకం. మంచి అంటే బుకింగ్ చేసుకున్నారా మీరు? సార్ ఇదా బుకింగ్ చేసుకుని పోయి యూట్యూబ్ లో చూసే బుకింగ్ చేసుకుని పోయి రామంటే ఆడికి పోయి పట్టుకొని వచ్చిన. వాస్తవంగా ఎన్ని కట్టలు వేసి ఉంటారు మందు కట్టలు దీంట్లో? సార్ దీంట్లో 8 కట్టలు వేసిన సార్. ఎక్కువ 8 కట్టలు. ఇది సాయిల్ ఎట్లా ఉంటుంది? భూమి స్వభావం ఏంటిది సార్? ఎర్ర భూమి సార్. ఎర్ర చెక్క నేల. సరే, ఎర్ర భూములు అయినా కానీ మనం ప్రతి నేల స్వభావంలో కూడా వీడియో తీద్దాం. రేగడ్లో ఎట్లా వచ్చింది, తర్వాత ఎర్రనెల్లో ఎట్లా వచ్చింది, కొంచెం బలం తక్కువ. రేగడ సంగతి తెలియదు కానీ ఇది మాత్రం 8 కట్టలు వేసిన. ఇది అసలు పాత భూమి. పోయినసారి అవతల గుంటేసిన, ఇప్పుడు దీంట్లో వేసుకున్నా. ఎర్ర భూమి సార్. ఇది మీ దగ్గర 4-5 తెచ్చారని చెప్పిన వాళ్ళందరిది కూడా ఇదే సంగతి ఉందా సార్? ఇది మేము 4 పోయి తెచ్చినాం. భాష, శంకర్, నేను. 4 ఎట్లా అనిపించింది తోట? 4 అట్లే ఉన్నది. 4 అట్లే ఉంది. సో మన మందు కూడా అంత బాగా ఏం కొట్టుకోలేదు దీనికి.
ఖర్చు తక్కువనే వచ్చింది, ఎక్కువ ఏం రాలే, దిగుబడి ఎక్కువ వచ్చింది. ధైర్యంగా రైతులు తీసుకోవచ్చు అంట. పక్కా తెచ్చుకోవచ్చు సార్, పర్వాలేదు. రైతు అయితే నష్టపోరు, తెచ్చుకోవచ్చు. యూట్యూబ్ లో ఏదైతే చెప్పినో అదే విధంగా అది పక్క అబద్ధం అయితే కాదు దాంట్లో యూట్యూబ్ లో అబద్ధం లేదు సార్, అది కంపల్సరీ అనిపించిందా? తోట రిజల్ట్ చూసిన తర్వాత అనిపించిందా యూట్యూబ్ అబద్ధం అప్పుడు యూట్యూబ్ లో ఎట్లా చూసినో మేము తెచ్చుకున్న గింజకు తోటకు అట్నే ఉన్నది, అట్లనే ఉంది. తేడా విత్తనం మొలక తర్వాత ఎట్లా మొలిచింది సార్? మంచిగా మొలిచింది సార్, తేడా పోలే. మొలట ఎంత పర్సెంట్ మొలిచింది అంటావు? తేడా గింత అంటే 100కి ఎంత శాతం మొలిచింది? 100కు 10 పోయింది సార్, ఎక్కువ పోలే. 90% అయితే మొలిచింది. 90 మనిషి చాలా అంత తేడా పోలే. అది ఏ కామన్, అది ఎట్టన్నా పోడు కామన్, ఒకటి అర కామన్కి పోతానే ఉంటాయి. అవును. సో ఇదండి మనతో పాటు ఉన్న రైతు యూట్యూబ్లో చూసిన తర్వాత విత్తనాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, భవశ్రీ అనే విత్తనాన్ని తీసుకున్నారు. తర్వాత ఈయంతో పాటుగా ఇంకో 4 రైతులు కూడా తీసుకున్నారు. వాళ్ళది కూడా ప్రతి ఒక్కళ్ళది కూడా తోట ఇదే విధంగా ఉందని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ వాళ్ళ కటింగ్ జరుగుతూ ఉంది. సో తోట మొత్తం మీద 2 ఎకరాలు కలిపి ఒక 15-30 క్వింటాలు దిగుబడి అయితే వస్తుందని చెప్పి రైతు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇంకా పచ్చికాయ కనిపిస్తుంది, తోట కూడా ఎక్కడ బొబ్బర మొక్క లేదు, నీట్గా అయితే ఉంది. దీని మీద మంచి స్ప్రేయింగ్స్ చేసుకుంటే మటుకు బ్రహ్మాండంగా మళ్ళీ ఒక 15 క్వింటాలు కాపై తీసుకోవచ్చు. నా అంచనాను బట్టి అయితే 25 క్రాస్ అవుద్ది. మీకు 30-35 వచ్చినాయి అంటే వీళ్ళు అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో కాయ సైజులో కానీ క్వాలిటీలో కానీ తాలు శాతం అయితే అసలు ఇందులో లేదు. సో నెంబర్ 1కి అయితే ఉండడం జరిగింది. సో ఇది భవశ్రీకి సంబంధించి ఇంకా ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్ కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం రైతులకి. సో ఇది ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. సో నమస్తే అన్న. నమస్తే సార్.